హలో గాయ్స్, వెల్కమ్ టు అరైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే 10 టిప్స్ టు స్టడీ ఫర్ ఎంసెట్ అనమాట. ఎంసెట్ మీద ఈరోజు మన వీడియో 10 టిప్స్ చెప్తా. ఇది నా అనుభవంతో చెప్తాను. ఈ 10 టిప్స్ మీరు ఫాలో అయితే మీకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అందులో నెంబర్ వన్ టిప్ వచ్చేసి ఏంటంటే టైం. మనం టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ ఎంతసేపు నుంచి స్టార్ట్ చేసాం, ఈవినింగ్ ఎప్పుడు ఏం చేసామని ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక టైం టేబుల్ అంటే టైం టేబుల్ ఎక్కట్లా, ఒక టైం పెట్టుకోండి అంతే చాలు. మరి టైం టేబుల్ అక్కర్లా. అంటే మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలా, బ్రేక్స్ ఎప్పుడు తీసుకోవాలా, మళ్ళీ లంచ్ బ్రేక్ ఎప్పుడు తీసుకోవాలా, అలా ఈవినింగ్ ఎప్పుడు ఏం చేయాలనేది మనం టైమింగ్ పెట్టుకోండి. అలాగే 6:30కి అలా ఎండ్ చేయండి అట్లా చదువుకోవటం. ఇంకా ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ మీకు ఏమన్నా ఏమైనా ఉంటే అవి వీడియోస్ అంటే లైక్ వేదాంతం ఉంటాయి కాబట్టి అలా వాటిలో చూసుకొని నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లేస్ అనమాట. అంటే ప్లేస్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బాగా నాయిస్ వచ్చే ప్లేస్లో కూర్చున్నాం అనుకోండి, మనకేం చదవబుద్ధి కాదు. కాబట్టి మనం ఒక మంచి ప్లేస్ తీసుకోవాలి. మంచి పీస్ ఉండే ప్లేస్ అంటే సౌండ్ డిస్టర్బెన్స్ ఏమి లేకుండా ఉండే రూమ్ తీసుకొని ఆ రూమ్లో మీరు కూర్చొని చదువుకుంటూ ఉంటే మీకు బాగా కాన్సన్ట్రేషన్తో చదవబుద్ది, అలాగే మీ మైండ్లోకి బాగా వెళ్తాయి. అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఎంతసేపు చదివామని కాదు, ఎప్పుడు బ్రేక్ తీసుకుంటే అప్పుడు మన బ్రెయిన్లోకి బాగా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సో మీరు బ్రేక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే టాపర్స్ కొంతమంది ఫుల్గా చదివేద్దాం, డే మొత్తం చదివేద్దాం అనుకుంటారు. ఒకవేళ మీరు డే మొత్తం చదివినా లేకపోతే 1 అవర్ గిట్టి కూర్చొని చదివినా కానీ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉండదు. వాడు డే మొత్తం చదివినా ఒకటే, వీడు 1 అవర్ చదివినా ఒకటే. కాబట్టి మీరు బ్రేక్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన ఫోర్త్ టిప్ ఏంటంటే మొబైల్స్కి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మొబైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇన్స్టా నుంచి ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ ఏందో చూడటానికి మన క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి ఆ చూడటానికి ఓపెన్ చేసి ఇంకా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఇంకా మనం ఇంకా టెంప్ట్ అయ్యి ఫ్రీ ఫైర్లోకి వెళ్ళామనుకో ఇంకా రానుకోవడం. కాబట్టి మీరు అవాయిడ్ ఫోన్స్ని కొద్దిగా చదువుకునేసేపు అవాయిడ్ చేసుకొని ఒక 1.5 లేకపోతే 2 అవర్స్ ఆడుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కాబట్టి ఫోర్త్ పాయింట్ అది. అంటే మీరు ఫోన్స్ కొద్దిగా దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అది ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడైనా మనకి ఎడ్యుకేషన్లో ఫోన్ యూజ్ చేయాలంటే మనకి వాట్ తెలియలా, ఒక సమ్ తెలియలా, అది మనం ChatGPTలో కొట్టి నేర్చుకోవాలంటే అప్పుడు యూజ్ చేసినా పర్లా. కాకపోతే విడిగా మనం కాన్సన్ట్రేషన్ మీద చదివినప్పుడు ఈ మొబైల్స్ని ఫోన్స్ని మన దగ్గర తీసుకురామాకండి. అవాయిడ్ చేసుకోండి. అంటే పక్క రూమ్లో పెట్టుకొని మీరు మీ రూమ్లోకి వచ్చి చదువుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ ఎంసెట్ అంటే టీఎస్ అయినా కానీ ఏపీ అయినా కానీ ఎంసెట్లో మనకి బిట్స్ ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిట్ చేసామనుకోండి, ఆ బిట్ని మనం వేరే విధంగా అంటే ఇప్పుడు వాల్యూస్ మార్చేసి వేరే విధంగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు చేసినవి అక్కడ వస్తాయని రూల్ ఏం లేదు. కాబట్టి సో మీరు ఒక బిట్ చేసినప్పుడు ఆ బిట్ని మనం ఒక 2-3 వేస్ ఉంటాయి. కాబట్టి అదే వాల్యూస్ మార్చేసి చేయటం, అట్లా ట్రై చేయడానికి కొద్దిగా చేయండి. అప్పుడు మీకు గ్రిప్ వచ్చింది ఆ బిట్ మీద. మీరు వాడు ఎగ్జామ్లో మీరు ఎట్లా ఇచ్చినాక రాయగలరా ఆ బిట్టు. సో మీరు బిట్ని చాలా ఎక్కువ వేస్లో వెళ్ళటానికి ట్రై చేయండి. ఎక్కువ మెథడ్స్లో వెళ్ళటానికి ట్రై చేయండి. అలాగే 6th టిప్ వచ్చేసి కొంతమంది టాపర్స్ ఉంటారు. వాళ్ళ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన బుక్స్ ఫుల్గా మొత్తం అయిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు వేరే కాలేజ్ బుక్స్ తీసుకొని లేకపోతే సంథింగ్ ఉంటాయి కదా, పీడిఎఫ్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ తెచ్చుకొని అవి కూడా చూసుకోండి. ఎందుకంటే టాపర్స్ ఎప్పుడు వాళ్ళకి 160 రావాలి. కాబట్టి వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి అలా వాళ్ళ కాలేజ్ బుక్స్ కాకుండా పక్కన వాళ్ళ కాలేజ్ బుక్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే బెస్ట్. మనకి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే 7th టిప్ ఏంటంటే PYQs అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనమాట.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ అనే ఒక మనం అవగొట్టాం, మ్యాథ్స్ మొత్తం అవగొట్టాం. అప్పుడు మనం మ్యాథ్స్‌లో ఉండే పీవైక్యూస్‌ని సాల్వ్ చేసామనుకోండి, మనకి గ్రిప్ వచ్చిద్ది బిట్ మీద, అలాగే పేపర్ మీద గ్రిప్ వచ్చిద్ది. ఓహ్! ఇలా వచ్చిద్ది ఆ పేపరు. మనం ఇలా వస్తే ఎంత స్కోర్ చేయగలం అనే ఒక గ్రిప్ వచ్చిద్ది కాబట్టి, మీరు ఆ పేపర్ మొత్తాన్ని మీకిచ్చిన అంటే రేపు రేపు మీరు ఎగ్జామ్ ఎలా రాయబోతున్నారో సేమ్ అలానే పెట్టుకొని టైమింగ్ కూడా సేమ్ అలానే పెట్టుకొని చేయండి. అప్పుడు మనకి ఈ ఇంత టైమింగ్‌లో ఫినిష్ చేయాలి బిట్స్ అనేది మనకొక అవగాహన వస్తది కాబట్టి, మీరు టైమింగ్ పెట్టుకొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ తీసుకొని చేయండి. ఇది మన సెవెంత్ టిప్. అలాగే మన ఎయిత్ టిప్ వచ్చేసి ఏందంటే, ఇది కూడా సేమ్ క్వెషన్ పేపర్స్‌ని అన్నిటిని కవర్ చేసుకుంటా పోతే మీకు బెనిఫిట్ అయ్యిద్ది కాబట్టి, మీరు ఈ క్వెషన్ పేపర్స్ మొత్తాన్ని మీకు ఏం దొరికినా క్వెషన్ పేపర్స్ ఉంటాయి కదా! ఇప్పుడు వేదాంతులో పెడతా ఉంటారు. టెలిగ్రామ్ ఛానల్‌లో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. వాళ్ళు పెడతా ఉంటారు ప్రీవియస్ మొత్తం అది చూసుకొని అయన్నీ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ అబ్బా! ప్రాక్టీస్ లేకపోతే ఇంకేది రాదు. ప్రాక్టీసే చేయాలా. ఎయిత్ టిప్ ఇది పెట్టుకోండి, లేకపోతే ప్రాక్టీసే చేయండి ఇంకా. మీరు ఒకసారి ఈ చూసి వదిలేయటం కాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆ బిట్‌ని. అప్పుడే మనకి అది రావడానికి, మన బ్రెయిన్‌లోకి ఫీడ్ అవ్వటానికి ఛాన్స్ ఉంటాయి. ఇది మన ఎయిత్ టిప్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నైన్త్ టిప్ ఏందంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది హెల్త్. హెల్త్ ఇంపార్టెంట్ ఎందుకంటున్నా అంటే తెలిసే ఉండదు చాలామందికి. కొంతమంది తెలియవచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ బాలేదనుకోండి, ప్రిపరేషన్ సరిగ్గా అవ్వరు. అలాగే ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయ రాయబోవడానికి అవకాశం అదే ఉంటది కాబట్టి, మీరు హెల్త్ ఇంపార్టెంట్ చూసుకోండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొద్దిగా మంచి ఫుడ్ తినటానికి ట్రై చేయండి. సో, మీరు గుడ్ హెల్త్ చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి అదేం లేదు, జస్ట్ మోటివేషన్ అని పెట్టాను. మోటివేషన్ అంటే మీకిప్పుడు ఈ ఎగ్జామ్ అసలు ఎందుకు రాస్తున్నాం అనే ఒక మోటివ్ ఉండాలి కాబట్టి, ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కాబట్టి, ఏదో ఒక మోటివేట్ పెట్టుకోండి మీ బ్రెయిన్‌లో. మీకు ఏది మోటివ్‌గా అనిపిస్తే దాన్ని పెట్టుకోండి మీ బ్రెయిన్‌లో. నేనైతే ఒకటి చెప్తా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు చేయబుద్ధి కాట్లా, ఈ ఏం చేయబుద్ధి కాట్లేదు అన్నప్పుడు మీ మైండ్‌లో పేరెంట్స్ ఒక కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా చేస్తారు. సో, ఇది ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పా. ఈ వీడియోలో కూడా చెబుతా. ఎందుకంటే నేను అది ఫాలో అవుతా బాగా. సో, మీకు కూడా చెప్తున్నా. మీరు కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితేనే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్ గాడికి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్ గాడికి కూడా బాగుపడాలి కాబట్టి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క సజెషన్స్‌ని, లేకపోతే మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.